నన్ను తీసుకొచ్చి కట్టేశారు. ఎలక్షన్ లో మీ ఆవిడ గెలవాలా వద్దా? గెలవాలి. అయితే ఎలక్షన్ అయ్యే వరకు బ్యాలెట్ బాక్స్ లో ఓట్ల సైలెంట్ గా ఉండాలి. సోదర సోదరీమణులారా, మన వేములవాడ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారి అబ్బాయి. ఓరి ఏం కావాలి? నువ్వు గాని నన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసావా? లేదే. పోనీ నేను గాని నిన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? లేదు లేదు, నేను జర్నలిస్ట్ ని. ఇంతకీ మీది ఏ పత్రికమ్మా? చెప్పుతో ఇది ఎక్కడ వెళ్ళలేదే. మన అన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు మీ ముందు ప్రసంగిస్తారు. దుర్గా ప్రసాద్ గారు, 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 దుర్గా ప్రసాద్ గారు. నా నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ దుర్గా ప్రసాద్ ఓ మర్రి చెట్టు. చెల్లెల ఐశ్వర్య మర్రి ఊడ. మర్రి చెట్టు నీడనిస్తుంది, మర్రి ఊడ నీడనిస్తుందా? వెళ్ళమ్మా, నీ భర్త ఎక్కడ నిలది. అందుకే మీ అమూల్యమైన ఓటు ఈ కుండ గుర్తుకే వేసి నన్ను గెలిపించండి. అదిగో మర్రి ఊడ వస్తోంది. అన్నయ్య, బుద్ధి తక్కువైంది, నేను ఎలక్షన్ లో పోటీ నుండి తప్పుకుంటాను అని బహిరంగంగా చెప్పడానికి వస్తోంది. ఏంటే? నా భర్తను ఎక్కడ తెచ్చో అడగడానికి వచ్చాను. చెప్పు, నా భర్తను ఏం చేసావు? అసలు ఎందుకు ఎత్తుకుపోయావు? నీ భర్త నేను ఎత్తుకుపోవడం ఏంటి? నువ్వే ఎత్తుకుపోయావు, నాకు బాగా తెలుసు. నేను ఎత్తుకుపోలేదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను. నా భర్త నాకు ఇవ్వు. నాకు రాజకీయాలొద్దు, నా పసుపు కుంకాలు కావాలి. అది చూసారా, ఇది ఎలక్షన్ డ్రామా. నోరు మూసుకుని దిగవే. నేను చచ్చినా దిగను. దిగుతావు లేదా? నేను చెప్తున్నాను కదా, నీ భర్త గురించి ఏంటి?